పనికిరారని చంద్రబాబు నాయుడు అన్నారు కదా, వాటికి ఏం సమాధానం చెబుతారో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా 150 చెప్తానండి. 150 చూపిస్తాను. ఏమండి చిన్నపరెడ్డి గారు మీరు ఒక మాట చెప్పండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏ శాఖ మంత్రి వర్యులు గత 5 ఏళ్ళు చెప్పండి. ఏ శాఖ చెప్పండి. ఎలా మంత్రులు మాట చెప్పండి మీరు. ఈసీలు జడ్జీలుగా పనికిరారని చంద్రబాబు నాయుడు చెప్తారు. ఏమండి నేను అడుగుతున్నది ఏంటి చిన్నపరెడ్డి గారు, మీరు చెప్పేది ఏంటండి? నేను మాట చెప్తా చిన్నపరెడ్డి గారు, ఈ 34% బీసీలకు ప్రభుత్వం తప్పుతున్నారా కరెక్ట్ అంటున్నారా చెప్పండి. ఒక మాట చెప్పండి. మాటకి సమాధానం చెప్పండి సార్ మీరు. అంటే బీసీలు అంటే అంత లెక్కలేని తనమా మీకు? అందుకనే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలు మీరు టీడీపీ బీసీల పునాది మీద తెలుగుదేశం పార్టీ ఏర్పడిందని చెప్పింది కేఎస్ ప్రసాద్ గారు. బీసీలని రాజకీయాల్లో తెచ్చిందే తెలుగుదేశం పార్టీ, బీసీలకి అవకాశాలు ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ. కేఎస్ ప్రసాద్ అందుకే అచ్చెన్నాయుడు గారిని తొక్కేస్తున్నారా? వినండి, అందుకే అచ్చెన్నాయుడు గారిని తొక్కేస్తున్నారా? అక్కడ బీసీ ఔన్నత్యం బయటకు వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ఫార్ములా అట. వర్మ గారు, చిన్నపరెడ్డి గారు, అచ్చెన్నాయుడు గారు ఆయన పదవి ఆయన చేసుకుంటున్నాడు. మీరేన్నారు అచ్చెన్నాయుడు గారు చాలా బేసిక్ గా ఉండవు పార్టీ. బేసిక్ గా మనిషి కనబడటం కాదు, ఆయన శాఖ పనిచేస్తున్నా. చెప్పండి ప్రసాద్ గారు, ఎందుకు అనవసరమైన టాపిక్. చిన్నపరెడ్డి గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ఫార్ములా అట, మీ దాకా వచ్చిందా? సార్, జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం కూడా ప్రజల్లో ఉండే మనిషి. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి కావడానికి కూడా పాదయాత్ర ప్రజలందరితోటి మమేకం అవటం కూడా ఒక కారణం. అలాగే ప్రజలందరూ కూడా కష్టాల్లో ఉన్నారు. కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడమని రాజకీయాలకి దూరంగా పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి పరిపాలన లేదు అని ప్రజలందరూ భావన ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లోకి వస్తారు. ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కులం చూడడం, పార్టీ చూడడం, మతం చూడడం అని చెప్పేసి పరిపాలన అందిస్తామని చెప్పేసి ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తాం. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో పాదయాత్ర మొదలు పెడతారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మట్టి కరిపిస్తాం. ఇంకొక మాట చెప్తా ఉన్నా సార్, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కలిసి ఉండాలి. అదే ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారు విడగొట్టి గెలవటం కాదు, తోడగొట్టి గెలుస్తాం ఖచ్చితంగా. అదే కూటమి మొత్తం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, బీజేపీ, చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి కట్టగా ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుని మేము ఎంజాయ్ చేయగలుగుతాం. అంతేగాని విడగొట్టి ఇదేమైనా కుట్ర చేసేటటువంటి వ్యవహారం కాదు జగన్మోహన్ రెడ్డిది. జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా ఎదుర్కొంటారు, దమ్ముగా ఎలక్షన్ చేస్తారు, దమ్ముగా ముఖ్యమంత్రి అవుతారు, సింగిల్ గా ముఖ్యమంత్రి అవుతారు. గుర్తుపెట్టుకోండి సార్. ఓకే, బాలకోట గారు, ఇదండి తొడగొట్టి గెలుస్తారట ఆయన. 2024 ముందు ఇవే పదాలు, ఇవే డైలాగులు శతాధికాలుగా విన్నామండి. వర్మ గారు, మీరు వినలేదా? మేము సింగిల్ గా వస్తాము, సింహంలాగా వస్తాము, పవన్ కళ్యాణ్ గేటు కొట్టొచ్చారు, లోకేష్ గెలవనివ్వము, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాడు అని ఎన్ని మాటలు మాట్లాడారు. వెరస ఏమైంది? గిరీష్ చెప్పినట్టుగా కన్యాశుల్కం నాటకంలో డామిట్ కథ అడ్డం జరిగింది. నేను మరి చెప్తున్నా చిన్నపరెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీకి రాజకీయ భవిష్యత్తు లేదు. మీరు ఏదైనా విధానాలు మార్చుకుంటే, మీరేమైనా తీరు మార్చుకుంటే, రాజధాని మీద స్పష్టమిస్తే మిమ్మల్ని ప్రజలు దగ్గర చేస్తారు తప్ప, లేకపోతే మీరు పొరుగు దండాలు పెట్టినా కూడా 2029లో ప్రజలు ముందు మీరు ప్రక్షాళన అవ్వండి. మీరు ఎందుకు ఓడిపోయారో అవగాహన చేసుకొని సమీక్షించుకోండి మీ పార్టీ విధానాలనే, మీ ముఖ్యమంత్రి విధానాలు. అయినా ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారని చెప్తారేనండి. 18 మాసాలు గారు కర్ణాటకలో ఉంటున్నాడు. ఆయన సంక్రాంతి కూడా కర్ణాటకలో ఉన్నాడు. 5,500 కోట్ల ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు? వర్మ గారు, చిన్నపరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా, కర్ణాటకలో ఉన్నారా? రాష్ట్రాన్ని విడిచి 18 నెలలు అయింది. వస్తే ఇస్తే ప్రెస్ మీట్ కోసం వస్తాడు, ప్రెస్ మీట్ పెడతాడు, రప్ప అంటాడు, వెళ్ళిపోతాడు. ఇదే కదా పని. ఎక్కడున్నారండి? రైతుల కోసం వచ్చాడు, మిర్చి రైతుల కోసం వచ్చారు, ఉల్లి రైతులకు వచ్చారు, మామిడి రైతులకు వచ్చారు. దసరాలు 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వస్తే మాజీ ముఖ్యమంత్రి అవుతాడండి.
పార్టీ అధినేత అవుతాడా? మీ కార్యకర్తలు మొత్తం గాలికి వదిలేయలేదా? మీ నాయకులను పట్టించుకుంటున్నాడా? మీకు సమీక్ష సమావేశాలు ఉన్నాయండి వర్మ గారు? వైసీపీ పార్టీకి సమీక్ష సమావేశాలు ఉన్నాయండి? కార్యకర్తలతో నాయకులతో నియోజకవర్గాల్లో జిల్లాల్లో ఎక్కడ సమీక్ష సమావేశాలు పెట్టారండి? తిరిగేటటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు. ఖచ్చితంగా రైతుల పక్షాన పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. ఇవాళ గురజాల్లో సల్మాన్ అనే అతన్ని పిడుగురాల దానికి సంబంధించినటువంటి దాంట్లో చంపారు. ఖచ్చితంగా వాళ్ళే చంపి వాళ్ళే కేసులు పెట్టి ఆ కుటుంబ సభ్యులను కనీసం మట్టి కూడా చేసుకునేటువంటి పరిస్థితి. అక్కడ జరిగినటువంటి దళితుల మీద మాట్లాడు స్వామి. నువ్వు ఒక దళితుడు అయి ఉండి, నువ్వు అన్ని తెలిసిన వాడు అయి ఉండి ఒకసారి మాట్లాడు. ఇందాక దాని గురించి ఎగ్జాంపుల్ చెబుతున్నారు. వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు కొట్టుకున్నారంట. కుటుంబ వ్యవహారము, ఇది గ్రామంలో ఉన్న అది రాజకీయ మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు మరి ఇంత పక్షపాతమా? ఇప్పుడు 400 కుటుంబాలు అక్కడి నుంచి గ్రామ బహిష్కరణ లేకపోతే గ్రామం వదిలి పారిపోయారు. ఇవాళ వాళ్ళ చుట్టపు చూపుగా వాళ్ళ వదిలికి పోలేకపోతే వస్తే కుటుంబ కలహాలని చెప్తున్నారు. మీ దగ్గర సేమ్ స్టోరీ ఉంటుందండి. బాలకోట గారు ఆ ఛానల్ ఇస్తారు మీకు. ఆ స్క్రిప్ట్ చదివడం అలవాటు అయిపోయింది. ఏం పర్లే. ఇవాళ ఆయన ఎంటర్ చేసుకోమంది ఏంటంటే బుక్లో ఎంటర్ చేసుకోండి ఎక్కడెక్కడ కార్యకర్తలకు డ్యామేజ్ అయ్యింది. అంటే పినిల్ గారి నియోజకవర్గం అది. పినిల్ గారి నియోజకవర్గంలో అతను నియోజకవర్గ ఇన్ఛార్జిగా పినిల్ గారు లేరు కాబట్టి ఆ కాసు రెడ్డి గారికి ఎంటర్ చేసుకోమన్నారు. సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్లో మీకు ఒకటే మాట చెప్తాను. గ్రామాల బహిష్కరణకు గురై ఉన్నాయి. బాలకోట గారు మీరు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన 10 సార్లు మాడతారు కాబట్టి మీకే చెప్తున్నా. ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఎన్ని గ్రామాలు తరలిపోయి వెళ్ళిపోయాయో విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. పర్లేదు. గ్రామాలు బహిష్కరణ గురి కావు. 400 కుటుంబాలు లేకుండా మీరు ఏదో చెప్తే కుదరదండి. ఇవాళ జరిగిన పరిణామం మీద మీకు చిత్తశుద్ధి ఉంటే బాలకోట గారు మళ్ళీ చెప్తున్నా, కుటుంబ కలహాలు కాదు. కుటుంబ కలహాల కింద మీరు చిత్రీకరిస్తే చనిపోయిన వ్యక్తి మీద కోమలో వ్యక్తి మీద కట్టారంటే ఏం మారుతున్నారు మీరు? తెలిసి మారుతారు, తెలియకుండా మారుతున్నారా? రాష్ట్ర పరిస్థితుల మీద అవగాహన ఉంది అట్లీస్ట్ మీకు? నాకు అవగాహన ఉండే ఖచ్చితంగా లేదు. ఖచ్చితంగా లేని వ్యక్తి బాలకోటయ్య అవగాహన రాజ్యంతో స్క్రిప్ట్ ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుని మాట్లాడడం కాదు. ఏం మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడండి. ఒక మనిషి ప్రాణం బలిదానాలు పోతుంటే ఏం మాట్లాడారు మీరు? 6 రోజులు ఆసుపత్రిలో ఉన్నాడు. ఉంటే కేసు కట్టేస్తారా? మటర్ ప్రయత్నం చేశారని పిల్లల మీద కట్టింది కూడా చూసారు సార్. జీవితం బుద్ధి చంపిస్తే పిల్లలు చేత పెడితే వాళ్ళు కాబట్టి ఊరుకున్నారు. ఖండిస్తాం. ఎందుకు జీవిత తెలుగుదేశం కార్యకర్తలు గుద్ది చంపేస్తే ఆ కేసులో పెట్టారు తీసుకెళ్లి. అవునా? మరి మంచి ఆయన 7 టర్ములు గెలిచాడు. 5 టర్ములు గెలిచాడంటే మంచోడు కాబట్టి గెలిపిస్తారా? ఓకే సార్ ప్రసాద్ గారు కనీసం ఐజీ గారే బయట పొమ్మన్నారు. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడో బయట పొమ్మన్నారు. నగర బహిష్కరణ చేసి దాచకాలకి ఓకే ఓకే ఏం మారుతున్నారు? కాదు, ఎవరు తప్పు చేసినా దాన్ని అరుచుకున్నంతట్లో అవుతుంది కదా. తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష తెలియకుండా డిబేట్కి వచ్చి మారితే నేను తెలుసుకున్నాను. తెలుసుకున్నావాలి.